హాయ్ అండి. ఈరోజు ఒక విషయం మీ దగ్గర షేర్ చేసుకుందాం చెప్దామనేసి వచ్చాను. షేర్ కాదు, చెప్తామని వచ్చాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి ఇంకా కూడా ఇప్పటి వరకు ఒక లైవ్ కూడా పెట్టలేదు నేను. ఎందుకంటే పెట్టేదానికి కొంచెం కామెంట్స్ అవి ఇవి బ్యాడ్గా ఏమైనా పెడతారని భయపడేసి నేనైతే లైవ్ అయితే ఎప్పుడు ఇంతవరకు లైవ్ అయితే పెట్టలేదు. ఈరోజు అయితే తెగించేశాను. ఎలాగైనా మన ఫ్యామిలీతో మాట్లాడాలి ఈరోజు. వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మాట్లాడితేనే నాకు వాళ్ళకి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలను అనే ఒక కాన్ఫిడెంట్తో ఈరోజు లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం లైవ్ పెడతా ఉన్నాను. ఎంతమంది వస్తారో లైవ్కి వస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది లైవ్కి అయితే వస్తున్నారో. వచ్చేయండి, డైరెక్ట్గా మాట్లాడుకునేద్దాం, ఓకేనా? ఎగ్జాక్ట్లీ 11:30 అంటే 11:30కి అయితే లైవ్కి అయితే వస్తాను. తప్పకుండా అందరూ జాయిన్ అయ్యేసి సరదాగా అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ లైవ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? తప్పకుండా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను. ఎందుకంటే సరదాగా మాట్లాడుకుందాము, అందరూ లైవ్ పెడతారు, నేను ఎందుకు లైవ్ పెట్టకూడదు అనేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. సరే, ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. ఇంకా లైవ్ అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు 11:30 చెప్పాను కదా, 11:30 11:30కి అయితే కంపల్సరీ లైవ్కి అయితే వస్తాను. మీరు కూడా లైవ్కి వస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వచ్చేయండి, డైరెక్ట్గా అయితే మాట్లాడుకుందాము. మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ లైవ్ ఎలా జరుగుతుందో ఏంటి అనేసి నాకైతే తెలీదు, కానీ పెట్టాలని ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. లైవ్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్తో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను, ఓకేనా? బాయ్. మరి వచ్చేయండి, డైరెక్ట్గా మాట్లాడుకునేద్దాం. ఇంకో విషయం అయితే మర్చిపోయాను, 11:30 అంటే నైట్ కాదండి, మధ్యాహ్నం 11:30, ఓకేనా? బాయ్ మరి.